కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక ఇంపార్టెంట్ విషయాలు లేవనెత్తింది. అంతకుముందు కూడా భౌగోళికంగా తెలంగాణ వచ్చింది, సామాజికంగా తెలంగాణ రాలేదు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక స్పష్టమైన ఆరోపణ చేసింది. వాళ్ళ తండ్రికి లేఖాస్త్రాన్ని కూడా సంధించింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి బాలరాజు గారు? అంటే ఇటువంటి కన్ఫ్యూజన్ వల్లనే మీలాంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ వేరే పార్టీలకు పోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడిందా? కోర్స్ అది కూడా ఒక కారణమే అనుకోండి. కానీ కవిత లేఖాస్త్రం సంధించిన తర్వాతనో లేదంటే సీఎం రమేష్ గారు మాట్లాడిన తర్వాతనో కాదు. ఇది విస్తృతంగా చర్చ గత సంవత్సరం కాలంగా జరుగుతూ ఉంది. ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పార్టీతో బీజేపీ తిరస్కరించిందని ఒక మాట చర్చ కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ గందరగోళానికి గురైనరు. ఇప్పుడు నేను ఒక నాయకుడిని, కార్యకర్తను, నేను ఎంత నా పరిధిలో చెప్పే ప్రయత్నం చేసినా స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితి గ్రౌండ్లో కనిపిస్తలేదు. బీజేపీతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఎక్కువైంది. అందుకోసమే అయి ఉండొచ్చు అనేది మాత్రం అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇప్పుడు ఆ దుస్థితిలో మేము ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ మన శత్రువు అనుకొని వెళ్ళాలంటే నా నియోజకవర్గాన్ని గనక ఉదాహరణగా మీరు తీసుకుంటే, ఒకటేమో దుర్మార్గంగా ఇసుక దందా నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో, మండలంలో దుందుబి వాగులో దందా నడుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఒక మంచి పేరున్నటువంటి మాజీ సర్పంచ్ 12 సంవత్సరాలు సర్పంచ్గా సేవలు అందించి చనిపోతే అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారే హత్య చేసిండ్రు, ప్రభుత్వమే హత్య చేసింది అన్నట్టుగా చర్చలు జరుగుతాయి. కారణం ఏమైనా ఉండొచ్చు. ఒక మనిషి చనిపోయిండు, అది సమస్య జటిలంగా కనిపిస్తుంది అన్నప్పుడు అక్కడికి ప్రధాన ప్రతిపక్షంగా వెళ్ళాలి. అదే గ్రామానికి యాదయ్య అనే ఒక జవాను చనిపోతే, యాదయ్య చనిపోయినప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తూ ఉంది. పక్కా సమైక్యవాదిగా చంద్రబాబుకు పేరుంది. ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఘటనా స్థలానికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఈరోజు సాయి రెడ్డి గారు చనిపోయిన దగ్గరికి మేము కూడా వెళ్ళలేకపోయినాం. అర్ధరాత్రి నేను మార్చురి దగ్గరికి వెళ్ళి నా కుటుంబాన్ని పరామర్శించిన విషయం చెప్తాను. అంటే ఆ విషయాలు కవిత ఒకటే విషయం కాదు అంటున్నా నేను. ఒకవేళ మర్జర్ అవుతుందా లేదంటే పొత్తు పెట్టుకుంటుందా తర్వాత విషయం, అది కూడా ఒక సమస్య. దాంట్లో ఒక విషయాన్నే వారు ప్రస్తావించలేదు కవిత గారు. భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ అయితే రాలేదు అని జరిగింది. నేను అదే అంటాను, నేను ఆన్సర్ చేయడం కాదు. ఈరోజు కేసీఆర్ గారికే స్వయంగా ఉత్తరం రాసింది కవిత గారు. కాబట్టి కేటీఆర్కో హరీష్ రావు గారికో రాయలేదు. కాబట్టి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి, లేదంటే వీళ్ళైనా చెప్పాలి. లేదంటే సమాధానం రాకపోతే కవిత గారే, ఒకవేళ ప్రజల లోపల ఉన్నటువంటి పర్సెప్షన్ ఇదేదో కావాలనే డ్రామా అని అంటున్నారు. కాబట్టి కవిత గారే పలానా తేదీ వరకు నేను ఆశించిన సమాధానం రాలేదు, కాబట్టి సామాజిక ఉద్యమాన్ని నేను నిర్మిస్తానని కవిత గారు అన్న రావాలి. అంటే ఈరోజు మొత్తం స్టాగ్నేట్ చేసి పెట్టేసిండ్రు. ప్రజలు ఏదైనా ఉద్యమాన్ని తీర్చిదిద్ది ముందుకు పోవాలి, నిర్మించుకొని ముందుకు పోవాలంటే ఆ పరిస్థితి కనిపిస్తలేదు. లేకుంటే మా పార్టీ ఆదేశం ఇస్తే దాన్ని అమలు చేద్దామంటే మాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మేము ఎవరిని తిట్టాలి? కాంగ్రెస్తో మాట్లాడాలన్నా లేదంటే బీజేపీని విమర్శించాలన్నా? ఈ అన్సర్టనిటీ పోవాలంటే అధినాయకుడు ఏదైనా చెప్తే తప్ప ఏ పరిస్థితి ఉండదు ఒక పార్టీలో. కాబట్టి ఆ పరిస్థితులు లేనప్పుడు నాయకుడు చెప్పలేడని సామాజిక స్పృహ కలిగినటువంటి మా వాళ్ళు, మా జాతుల కోసం, అనగారిన జాతుల కోసం బయటకు వచ్చి మేము రాజకీయాలు చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పదవి కోల్పోయిన వెంటనే ప్రజల మధ్యలో లేకుండా కనుమరుగైనట్టు పరిస్థితి ఉంటే మేము ఎప్పుడు మా వర్గాలకు మేము సేవలు చేయాలి. మా వర్గము అంటే నేను ఇచ్చే నిర్వచనం పేదవర్గం.